ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. లీగ్లోనే అత్యంత ప్రమాదకరమైన చేజ్ మాస్టర్గా అవతరించింది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్లో లక్నో విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా రాజస్థాన్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో 220 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల భారీ టార్గెట్ను అత్యధిక సార్లు సక్సెస్ఫుల్గా చేసిన ఏకైక జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు టాప్లో ఉన్న పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల ఆల్ టైమ్ రికార్డులను రాయల్స్ బద్దలు కొట్టింది. లక్నో సూపర్ జైంట్స్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలోనే 225 పరుగులు చేసి ఊదేసింది. ఐపీఎల్లో 220+ రన్స్ టార్గెట్ను రాజస్థాన్ జట్టు ఛేదించడం ఇది 4వసారి. ఇంతకుముందు పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ చెరో 3 సార్లు ఈ ఘనత సాధించగా ఇప్పుడు ఆ జట్లను వెనక్కి నెట్టి రాజస్థాన్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ సీజన్లో జైపూర్ పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామంగా మారింది. ఇక్కడ జరిగిన ప్రతి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లోనూ 220కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. వాటిలో 3 సార్లు భారీ టార్గెట్లు విజయవంతంగా చేజ్ అవ్వడం విశేషం. లక్నోపై సాధించిన ఈ వీరోచిత విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేస్లో నిలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ 14 పాయింట్లతో దూసుకుపోతుంది. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్లో కూడా రాజస్థాన్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా టాప్ 4లో నిలిచి ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్లో ఓడిపోతే మాత్రం ఇతర జట్ల గెలుపోటంలపై ఆధారపడాల్సి వస్తుంది. పంజాబ్ కింగ్స్ ఇప్పటికే టాప్ 4 రేస్ నుంచి తప్పుకోవడంతో రాజస్థాన్కు ఇదొక సువర్ణావకాశం. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ రెగ్యులర్ కెప్టెన్ రియాన్ పరగ్ గాయం కారణంగా మైదానంలోకి దిగలేదు. అతని ప్లేస్లో స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాయకత్వం వహించాడు. జైస్వాల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్తో పాటు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం తోడవడంతో లక్నో బౌలర్లు చేతులెత్తేశారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ ఫలితాలు ఎలా ఉన్నా మేమంతా ఒక అద్భుతమైన టీం అంటూ లీగ్ తీవ్రతపై ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.